దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు అంటే నాయకుడు ఇంకొక నాయకుడిని తయారు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘములో నాయకులను తయారు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మోషే తన జీవితంలో కొంతమంది నాయకులను తయారు చేసినట్లు మనము గమనించగలం. బైబుల్ గ్రంథం ప్రారంభంలోనే మోషే కొంతమంది నాయకులను తయారు చేసినట్లు మనం గమనించవచ్చు. దానికి నిర్గమాకాండము 18వ అధ్యాయం 21వ వచనం నుంచి చూద్దాం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. మోషే ఇజ్రాయేలీల ప్రజలందరికీ ఒకేసారి ఆయన న్యాయం చేయలేడు. అంతమంది ప్రజలకు మోషే వర్క్ చేయలేడు. కనుక మోషే మోషేకి ఒక సలహా ఇచ్చాడు. 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని పెట్టు. ఏదైనా ఇంపార్టెంట్ అయిన విషయాలు నీ దగ్గరికి తీసుకురావాలని చెప్పు అని. మోషే ఆ తర్వాత తన పని సులువైపోయింది మోషేకి. ఎప్పుడైతే మోషే అక్కడ కొంతమంది నాయకులను తయారు చేసుకున్నాడో ఆయన పని చాలా సులువైపోయింది. అయితే నాయకత్వానికి కొన్ని లక్షణాలు ఉండాలి. నాయకుడు ఎవరంటే వారు నాయకులు కాలేరు, కాకూడదు కూడా. ఎవరిని పడితే వారిని నాయకులుగా చేయకూడదు దైవ సేవకులు. ఇక్కడ ఆయన చెప్తున్న ప్రకారము సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకోవాలని. నాయకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. లంచం తీసుకోకూడదు నాయకుడు. మంచి దైవభక్తి కలిగి ఉండాలి నాయకుడు. సామర్థ్యము కలిగి ఉండాలి నాయకుడు అని ఇక్కడ మనము గమనించగలం. అలాగనే తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో అపోస్తులైన పౌలు ఇక్కడ మనకు తెలియపరుస్తున్న వాక్యము ఒకసారి మనం గమనిద్దాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. సామర్థ్యము కలిగిన నమ్మకమైన వారికి పరిచర్ను అప్పగించు, వారిని నాయకులుగా చెయ్యి. నాయకులను చేయటానికి కొన్ని లక్షణాలను ఇక్కడ క్లియర్గా మనము బైబిల్ గ్రంథములో చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే 1 తిమోతి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కూడా కొన్ని అర్హతలు, నాయకుడు ఎవరుండాలి, సంఘ పెద్ద ఎవరై ఉండాలి, సేవకుడు ఎవరై ఉండాలి అనే లక్షణాలు కూడా మనం ఇక్కడ గమనించగలం. ఆ రోజుల్లో మోషే కూడా ఇజ్రాయేలీల ప్రజలకు నాయకులను నియమించే విషయంలో ఆయన కొన్ని పద్ధతులు పాటించాడు. మనము కూడా అలా పాటించాలి. దైవ సేవకుడు ఖచ్చితంగా ఇంకొక దైవ సేవకుడిని తయారు చేయాలన్నదే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు కూడా 12 మంది శిష్యులను తయారు చేశాడు. దేవుని రాజ్య సువార్త ప్రకటించటానికి యేసుక్రీస్తు కూడా 12 మందిని తయారు చేసినట్లు మనము గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అనంతరం ఆయన శిష్యులు కొంతమందిని తయారు చేశారు శిష్యులుగా. యేసుక్రీస్తు ఆఖరి స్టేట్మెంట్, యేసుక్రీస్తు ఈ లోకము నుండి ఆరోహణమై వెళ్లే ముందు ఆయన శిష్యులకి చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనములో
సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. సంఘములో ఉన్న వ్యక్తులను ప్రతి సేవకుడు శిష్యులుగా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం తీసుకుంటారో వారు శిష్యులుగా చేయబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 1 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయువారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారి గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించాడు. సంఘములో నుంచి శిష్యులను తయారు చెయ్యాలి. నాయకుడు ఇంకొక నాయకుడిని చెయ్యాలి. దైవ సేవకుడు ఇంకొక సేవకుడిని చెయ్యాలి. సంఘము ఖచ్చితంగా నాయకుడిని తయారు చేసినప్పుడు, అంటే శిష్యుణ్ణి తయారు చేసినప్పుడు ఆ సంఘము దేవునికి మహిమకరంగా ఎదుగుతుంది, దేవునికి ఘనతకరంగా ఎదుగుతుంది అని మనం అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నాయకుడు ఇంకొక నాయకుడిని చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము సంఘములో నాయకులను తయారు చేయడం, సంఘములో సేవకులను తయారు చేయటకు ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.